మెదక్ జిల్లా రైతులకు సింగూరు జిల్లాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం రైతుల సమక్షంలో ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా సింగూరు నీళ్ళు విడుదల చేయలేని పరిస్థితుల్లో వెంటనే క్రాప్ హాలిడే ప్రకటించి ప్రతి ఒక్క పంట ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సింగూరు నీళ్లపై ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల తాగునీటి సమస్య తీవ్రంగా మారుతుందని విమర్శించారు. రైతులకు సాగునీటితో పాటు ఉచిత విద్యుత్, రైతు భరోసా అమలు, సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాయనపల్లి ప్రాజెక్టు దోన్నె సింగూరు నీళ్ల సమస్యలను క్రాప్ హాలిడే ప్రకటించి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించాలన్నారు. పద్మదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సింగూరు జిల్లాల అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేసి అదనపు కలెక్టర్ నగేష్కి వినతి పత్రం అందజేశారు. సగం నాట్లు కూడా పడ్డాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ఆ నాట్లు పడ్డ తర్వాత ఇప్పుడు మొన్న మరి వారం 10 రోజుల కింద వాళ్ళ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి నేను కూడా పోయినా. మరి సింగూరుకి నుంచి మన గన్పూర్ ఆనకట్టకి నీళ్ళు ఇస్తారా లేదా, మరి నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే మేము నీళ్ళు ఇయ్యము, మేము ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మొత్తం 8 టీఎంసీలు నీళ్ళు వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజే నేను చెప్పినాను, మీరు ముందు నుంచి అడిగితే ఎందుకు చెప్పలేదు, ఈ రోజు పంటలు మరి ఆల్రెడీ నాట్లు వేసుకుంటున్నారు, మా కొల్చారం మండలంలో ముందే వేసుకుంటారు, కొల్చారం మండలంలో నాట్లు వేసుకున్నారు ఆల్రెడీ, మరి ఇప్పుడు మీరు నీళ్ళు వదిలేము అని చెప్పేసి అంటే రైతుల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆ రోజు మేము బాయ్కట్ చేసి రావడం జరిగింది మీటింగ్ అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజు మీరు 40,000 ఎకరాలు మన కేసీఆర్ గారు మనం ఇట్లా వర్షం అడగనే లేకుంటే పంటలు వేసుకుంటున్నాం అనగానే మనకు రైతు బంద్ వేసి ఎకరాకు 10,000 వేసిన తర్వాత 12,000 చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సార్లు వేయాల్సింది 2 సార్లు ఎలక్షన్స్ ముందు వేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే పంటలు వేసుకున్నాక ఎవరైతే పంట వేసుకున్నారో శాటిలైట్ ద్వారా సర్వే చేసి వాళ్ళకి మరి యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంటే రైతులు పండించేటువంటి పంటను కూడా కులమానం చేస్తారా, మీరు మరి మెజర్ చేస్తారా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనకు రైతు బీమా సరిగ్గా వస్తలేదు. అదే విధంగా మనకి రైతులకు సంబంధించి ఎరువుల కష్టాలు అయితే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకోవడం జరిగింది. బోనస్ సంబంధించి మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే బయట అమ్ముకుంటే మంచి పైసలు వస్తుండే, కానీ ఈ రోజు ఏమైతుందంటే రైతు బోనస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే మరి బయట అమ్ముకునేటువంటి పైసలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, మరి బోనస్ కూడా ఎగ్గొట్టడం జరుగుతోంది. మరి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే కేవలం రైతులను నష్టపరచాలని ఒక ఆలోచన తప్ప రైతులకు ఏ విధంగా మేలు చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. పద్మగా చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని అక్కడ నర్సాపూర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రైతుల విషయాలు మీకు పడతలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం నుంచి వస్తే మేము తెచ్చినాం మేమేం తెచ్చినాం అని చెప్పేసి మరి గొప్పలు చెప్పుకునేటువంటి మీరు మరి ఈ రోజు రైతులు కళ్ళల్లో కళ్ళగడ్లు పడతా ఉంటే మీకు కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. మీరు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మేమందరం కూడా మళ్ళీ ధర్నాలు చేసేటువంటి కార్యక్రమాలు, రాష్ట్రోకలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుసుకున్నారేమో సెకండ్ సాటర్డే, అంతకుముందు ఒకసారి ఏదో ధర్నా చేస్తూ కూడా ఎక్కడో వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా ధర్నా చేసి మేము మనం రిప్రజెంటేషన్ ఇస్తా ఈ రోజు కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి మరి అది జిల్లా అధికారులకు ఇది పడతలేదా అని చెప్పేసి అడుగుతాను. రైతుల సమస్యల గురించి మీరు ఆలోచన ఎందుకు చేస్తలేరు, రైతులు ఏ విధంగా మరి కష్టాల పాలవుతున్నా మీకు అర్థమైతలేదా అని చెప్పేసి అడుగుతూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 25,000 ఎకరాలకి 25,000 ఒక్కొక్క ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా మనం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ ఉద్యమానికి చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నామో మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రైతుకున్నటువంటి కష్టాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ఏ నాడు కూడా మనని రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి తీసుకురాలేదు. ఎందుకంటే మనకు ముఖ్యంగా మన మెదక్ జిల్లా కరెంటు మళ్ళా 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే రైతుల పక్షాన్ని నిలబడతాం, తప్పకుండా రోడ్ ఎక్కుతాం. 10 ఏళ్ళు రోడ్ ఎక్కే పరిస్థితి కనవల్లే. 10 ఏళ్ళు
అసలు మేము రోడ్డెక్కే పరిస్థితి, రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు కష్టం రాలే, రైతు రోడ్డెక్కే పరిస్థితి కనవల్లే. కానీ ఇది 2 ఏళ్ళు కూడా కాలేదు, రైతు రోడ్డెక్తూనే ఉన్నాడు, నిరుద్యోగులు రోడ్డెక్తే ఉన్నారు. కొన్ని రోజులైతే ఉద్యోగస్తులు కూడా రోడ్డెక్తారు. మా ఆశా వర్కర్లు రోడ్డెక్కిండ్రు, మా అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ మా రిటైర్డ్ ఎంప్లాయీస్